9 మంది దోపిడి దొంగలు 10 నిమిషాలు 25 కోట్ల నగలు చూస్తుండగానే నగల షాపులున్న నగలన్నీ బ్యాగులలో వేసుకొని దోసుకపోయారు వాళ్ళ. నేను ఇట్లా చెప్తుంటే ఏదో సినిమా సీన్ యాదొస్తుందిలే మీకు, కానీ నిన్న నిజంగా జరిగిన రియల్ సీనే ఇది. హాలీవుడ్ సినిమాను ఫాలో అయ్యారో ఏమో, భోజ్పూరి సినిమాల దోపిడి సీన్లనే ఫాలో అయినట్టు అనిపించబట్టింది. దుకాణంలో పనిచేసేటోళ్లకు పాయింట్ బ్లాంకుల తుపాకులు పెట్టి ఎట్లా దోసుకపోయారో చూడుర్రీ. సినిమా సీన్ కాదు, వాటిని తలదన్నే రియల్ రాబరీ సీనే జరిగింది బీహార్లా. ఇగో ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలార్పేందుకు ఫైర్ ఇంజిన్ వాళ్ళు దిబ్బని ఉరికొచ్చినట్టే తుపాకులు పట్టుకొని సరసర ఎట్లా వరుసగా ఉరికొచ్చి రోజు లోపలికి. హ్యాండ్సప్ అని దొంగలకు పోలీసోళ్ళు తుపాకులు గురిపెట్టి బెదిరించినట్టు నగల షాపులో పనిచేసే వాళ్ళందరినీ ఓ మూల గెదిమి గదిరిచ్చి నిలబెట్టిరు గిట్లా. ఏ యువలను కదిలితే పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తాం బిడ్డ అని బెదిరించేటాలకు కిక్కురు మనకుంటా చేతులు లేవట్టి నిలబడ్డరు. ఇక అటుకే చూడు, షోకేసుల అద్దాలను పక్క వలగొట్టుకుంటా పట్టుకొచ్చిన బ్యాగులన్నీ నింపుకున్నారు నగలతోటి. పాపం ఈ సెక్యూరిటీ గార్డుకు చేతులు లేవట్టి నొప్పులు పెడుతున్నట్టున్నాయి. ఎంతసేపని పెట్టాలి ఇట్లా అని చెప్పి దించబోతే లేపు మీదికి లేపని గన్ను పెట్టి బెదిరిస్తుండు వాడేమో. ఇంతలే లోపలికెళ్ళి షాపులో పనిచేసే ఓ స్టాఫ్ మెంబరు దోపిడి దొంగలు పడ్డరన్న సంగతి చూడకుండా మెల్లగా నడుచుకుంటూ వస్తుండు. ఇక చూడు, నువ్వేంద్రో మమ్మల్ని చూసి కూడా పెళ్లి నడక నడుచుకుంటూ వస్తున్నావు అని ముఖం మీదకి వెళ్ళి పట్ట 2 దెబ్బలు కొట్టి ఇటు గెదిమీరు. గతం 7-8 నిమిషాలు కూడా పట్టలే, నగల షాప్ అంతా ఊడ్చినట్టు సాఫ్ చేసి బ్యాగులు వేసుకొని అవతల పడ్డరంతా. మొత్తం 25 కోట్ల రూపాయల విలువ గల నగలట. బీహార్ భోజ్పురిలో ఉన్న గీ తనిష్క్ నగల షాపుల నిన్న జరిగిన దోపిడీ ఇది. సీసీ కెమెరాలలో అవపడకుండా కొందరేమో మాస్కులు హెల్మెట్లు పెట్టుకొని వస్తే, ఇక ఇలా కొందరు ఎచ్చిడి దొంగలేమో ఏదైతే అదైంది అన్నట్టు షో చేసిరు ఫేస్లను. మరి పోలీసు వాళ్ళు ఎట్లా దొరకబడతారో ఏమో కానీ గన్ కల్చర్ ఉన్న బయట దేశాలలో గిట్టనే గుంపులు వచ్చి దోసుకపోతుంటారు దుకాణాలల్లో. ఇక ఇప్పుడు మన బీహార్ కూడా ఆ లెవెల్కి ఎదిగినట్టే ఈ దోపిడీతోటి.